హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. మీరు అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి. ఇప్పుడైతే నైట్ 10:30 అయితే అవుతుంది టైము. మరి సార్కి అయితే ఒక పక్క భోజనం, నైట్ భోజనం అయితే వండుతున్నాను. మరి కూరగాయలు అయితే తెచ్చాడనమాట తమ్ముడు. ఇప్పుడైతే ఇవన్నీ సర్ద పెట్టాలి. మరి ఏమేమి కూరగాయలు తెచ్చారో వీడియో అయితే చూడండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ అయితే ఫుల్గా ఇవ్వండి సార్. సరేనా ఫ్రెండ్స్, మరి వీడియోలు అయితే వెళ్ళిపోదాం. మరి ఏం కూరగాయలు తెచ్చారో వీడియోలు అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కూరగాయలు అయితే తెచ్చారు. మరి ఏమేమి కూరగాయలు తెచ్చారో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇదైతే ఆకండి, ఇది డైలీ తినాల్సిందేనో, పొద్దున్నే మధ్యాహ్నం నైట్ అనమాట. వీటిని అయితే కస్ అంటారు. ఇదైతే కరివేపాకు. ఇక్కడైతే మొక్కజొన్న కంకిలండి, చూడండి, మొక్కజొన్న కంకెలు అన్నమాట. ఇక్కడైతే ధాన్యం పండ్లు, ఇక్కడైతే అరటి పండ్లు అనమాట, ఆపిల్ పండ్లు. ఇవన్నీ ఇంకా తెచ్చారండి. కింద కత్తోనైతే ద్రాక్ష అనమాట. టమాటాలు, క్యారెటు, కీరకాయలు, నిమ్మకాయలు, బీన్సికాయలు, క్యాప్షన్, కూష, వంకాయలు, ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు అన్నమాట. ఇవన్నీ అయితే ఇప్పుడైతే నేను సర్దాలి. ఈ కాయలు అయితే చాలా బాగున్నాయి, తిందామని అనిపిస్తుంది అనమాట. తినచ్చులేనండి, మా ఇంట్లో అయితే ఏమన్నారు, ఏం తిన్నా కానీ. సరేనండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా సార్కి ఏమన్నానో వీడియో అయితే చూడండి. ఒక లైక్ అయితే చేయండి, సపోర్ట్ అయితే ఇవ్వండి, షేర్ అయితే చేయండి. ఓకే, బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నైట్ అయితే మా సార్కి నైట్ భోజనం, సారుకు మేడం కనమాట. నైట్ భోజనం అయితే ఉల్లగడ్డలు, వంకాయలు, అలాగనే ఇదైతే పూలు అండి. ఇక్కడైతే కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను, పూలు అనమాట. చూడండి, ఇదైతే గుగ్గుళ్ళు అండి, తమ్మగింజలు అనమాట. ఇదైతే చేస్తున్నాను నైట్ భోజనం. చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ మా సార్కి అయితే నైట్ భోజనం అన్నమాట. ఇక్కడైతే సలాడ్ అంటారండి, ఆకులు. ఇక్కడైతే పండ్లు అనమాట, కాయలన్నీ పెట్టాను. సీనకాయలు, కమలకాయలు, అరటిపండ్లు, ద్రాక్ష, వెయ్యి దానిమ్మకాయలు, ఇవన్నీ అయితే పెట్టాను. ఇక్కడైతే పూలు అండి, గింజలు, తమ్మ గింజలు అనమాట. ఇక్కడైతే కోడిగుడ్లు, ఇక్కడైతే బంగాళదుంప, వంకాయ, ఇక్కడైతే రొట్టెలండి. వీటన్నిటికీ గస్తీర అయితే కట్టి పెట్టాలన్నమాట. నైట్ అయితే ఒంటి గంటకు తింటాడో 2కి తింటాడో తెలియదండి. ఇలా అయితే సర్దానన్ని.